ఐపోలవరం అనే ప్రాంతానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి అభిషిక్తులైన దైవజనులు వరప్రసాద్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. వేదిక మీద ఉన్న సేవకులు కూడా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు మనలో పుట్టెను. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పి నేను మీ అందరి కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారనే కొన్ని విషయాలు చెప్పి తదుపరి అనేక మంది కొరకు మేము ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి లేఖనం ఏంటంటే, పాపులను చూడండి, త్వరగా అందిస్తే నేను త్వరగా ముందుకు వెళ్తాను. ఎవరిని రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఈరోజు క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తుని ఆరాధించడానికి వచ్చిన మన అందరము కూడా ఈరోజు ఎందుకు క్రిస్మస్ సెలబ్రేషన్లు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు జరుపుకుంటున్నారంటే, ఆయన ఒక కులానికో మతానికో చెందిన దేవుడు కాదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, లోక రక్షకుడైన సర్వ మానవాల్ని రక్షించాలని, సర్వ మానవాల్ని విడిపించాలని, పాపంలో ఉన్న ప్రతి వ్యక్తిని విడుదల చేయాలని దేవుడే పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి మానవుడిగా దిగి వచ్చిన రోజు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎందుకు క్రిస్మస్ ఆరాధన? దేని కొరకంటే నిన్ను నన్ను రక్షించి విడిపించడానికి. దేవుని బిడ్డలారా, పాపంలోనే పుట్టి పాపంలోనే చనిపోతే పరలోకం వెళ్ళడానికి అవకాశం లేదు, నిత్య జీవం పొందుకోవడానికి అవకాశం లేదు. పరలోకము వెళ్ళాలి అంటే నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు పరిశుద్ధుడైన యేసయ్య తన స్వరక్తము నీ కొరకు కార్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తుంది, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను. మొదటిగా పాపం అనేది లోకానికి ఎలాగొచ్చిందో మనందరికీ తెలుసు. ఆది కాండంలో ఆదాము అవ్వలు చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమము, తినకూడని పండు తినుట వల్ల పాపం వచ్చిందని, మొదటి ఆదాము వల్ల వచ్చిన పాపమును తొలగించడానికి కడపటి ఆదాముగా ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే. పాపం వల్ల వచ్చే జీతము మరణము అని బైబిల్ చెప్తుంది. పాపములో దేవుని బిడ్డలారా, పాపము గురించి మనం గమనిస్తే దేవుని ఆజ్ఞలను అతిక్రమించిన ప్రతి ఒక్కరూ పాపం చేశారని మొదటి సమయాలు 12:23 చూస్తే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థించుట మానుట వలన కూడా పాపం చేశామని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రార్థనా జీవితం లేని వారు కూడా పాపం చేసినట్టే. మేలు చేయనెరిగియు అలాగూ చేయని వారికి పాపము కలిగినని పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, గమనించండి, మన జీవితంలో దేవుని యొక్క చిత్తానికి లోపడకుండా, దైవ చిత్తానికి తల వంచకుండా ప్రతి ఒక్కరు కూడా స్వచిత్తాన్ని, వారికి ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ లోక సంబంధమైనటువంటి పాపములో పడిపోయి దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి, దేవుని మాటలను పక్కన పెట్టి, దైవ చిత్తాన్ని మరిచి వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నారు. లోకంలో బైబిల్ చెప్తుంది, రోమా 3:23 ప్రకారం ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందాలి అంటే పాపిని పరిశుద్ధపరచాలి. దేవునికి స్తోత్రం.
మనం ధరించిన వస్త్రాలు మురికి పోవాలంటే సబ్బు వాడుతున్నాం, అవునా కాదండి? సర్ప వాడుతున్నాం, సబ్బు వాడుతున్నాం. మన దేహానికి ఉన్నటువంటి దుర్వాసన పోగొట్టుకోవడానికి కూడా రకరకాల సంతూరు సబ్బులు ఉన్నాయి, లక్స్ ఉంది, రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఒంటి మీద ఉన్నటువంటి మనకున్నటువంటి దుర్వాసనకు పోగొట్టుకోవడానికి రకరకాల సోప్స్ ఉన్నాయి. మనం ధరిస్తున్న వస్త్రాలకు ఉన్నటువంటి మురికిని తొలగించడానికి రకరకాల సర్పలు ఉన్నాయా లేవా? దేవునికి స్తోత్రం. మరి నీ హృదయంలో, నీ జీవితంలో నీలో ఉన్న పాపం పోవాలంటే ఏ సోపు వాడాలి, ఏ సబ్బు వాడాలి? అవి పోవాలంటే బైబిల్ చెప్తుంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. హల్లెలూయా. దేవుడు ఇదంతా ఆలోచించాడు. అందుకే యోహాను సువార్త 3:16 రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించండి. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుడైన యేసును ఈ లోకానికి ఎందుకు పంపించాడో తెలుసా? మనం యోహాను సువార్త 3:16 వరకే చూస్తాం. 17లో రాయబడింది. ఏమని రాయబడింది తెలుసా? చూడండి ఒకసారి. యోహాను సువార్త 3:16, 17 కూడా చూడండి ఒకసారి త్వరగా. లోకములో ఉన్న ప్రజలు, లోకములో ఉన్న ప్రతి మనుషుడు కూడా తన కుమారుని ద్వారా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షించబడటానికి, రక్షణ పొందడానికే గాని, దేవునికి మహిమ కలుగును గాక. యేసు అను మాటకి అర్థము రక్షకుడు అని. యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే లోకంలో ఉన్న వారందరినీ రక్షించడానికి. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. లోకంలో ఉన్న సర్వ మానవాళిని రక్షించడానికి లోక రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. దేవుని బిడ్డలారా, నీ నా శిక్షను ఆయన మీద వేసుకున్నారు, నీ నా పాపములను ఆయన భరించడానికి వచ్చారు. బైబిల్ చెప్తుంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు గనుక దేవుని బిడ్డలారా, నీ కోసం నా కోసం మానవుడిగా ఆయన ఒక శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి కన్యక అనేటువంటి మరియ ద్వారా ఈ లోకానికి వచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒకటి పాపులను రక్షించడానికి వచ్చాడు. యోహాను సువార్త 3:16, 17 ప్రకారం నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. తర్వాత యోహాను సువార్త 6:38 మనం చూస్తే దేవుని బిడ్డలారా, తండ్రి చిత్తము నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తామా? తర్వాత యోహాను సువార్త 1:5 చూస్తే చీకటిలో ఉన్న వారిని చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడిందో. దేవునికి స్తోత్రం చెప్తామా? 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకంలోనికి వచ్చి దేవునికి మహిమ కలుగును గాక. ఆ వెలుగు ఎవరో తెలుసా? ప్రభువైన యేసు. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు సంబంధులుగా మనం ఉండాలి. చీకటిలో ఉన్న వారందరినీ వెలిగించడానికి. దేవుని బిడ్డలారా, ఈ భౌతిక సంబంధమైనటువంటి చీకటి కాదు ఆయన మాట్లాడేది. అనేక మంది హృదయాల్లో, జీవితాల్లో ఈ చీకటి అనేది గూడు కట్టుకుపోయింది. అనేక హృదయాల్లో ఈ చీకటి అనేది ఏలుబడి చేస్తుంది. నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. భయంకరమైనటువంటి పాపములోను చీకటిలో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తిని వెలిగించడానికి నిజమైన వెలుగు ఈ లోకానికి వచ్చెను. ఆ వెలుగు నజరేయుడైన యేసు. హల్లెలూయా. నిజమైన వెలుగు యేసే. ఈ లోకంలో పాపంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని వెలిగించడానికి నిజమైన వెలుగు ఈ లోకానికి వచ్చెను. కానీ చీకటి ఎంత మాత్రమో ఆ వెలుగును గ్రహించటంలే. చాలామంది పాపంలో ఉండటానికి ఇష్టపడుతున్నారు.
చీకటి సంబంధులుగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. బైబిల్ చెప్తుంది, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. హల్లెలూయా. మనం వెలిగించబడితే అనేక మందికి వెలుగుమయంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీవు వెలగాలి, నీ ద్వారా అనేక మంది వెలిగించబడాలి. ఆమేన్ చెప్తామా? క్రిస్మస్ ఆరాధనలో క్యాండిల్ సర్వీస్ చేస్తూ ఉంటాం. ఈ క్యాండిల్ సర్వీస్ చేస్తున్నప్పుడు ప్రియులారా, క్యాండిల్స్ వెలిగించినప్పుడు ఎందుకు వెలిగిస్తున్నామంటే, నిజమైన వెలుగు నేను క్రీస్తు ద్వారా వెలిగించబడుతుంది. హల్లెలూయా. మనం వెలిగించబడాలి, అనేక మందిని వెలిగించాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. క్రీస్తు కొరకై మనము ప్రయాసపడాలి. బైబిల్ చెప్తుంది, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు. హల్లెలూయా. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. నశించిపోతున్న ఆత్మలను యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, బైబిల్ చెప్తుంది, లూకా సువార్త 19:9-10లో మనం చూస్తే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాను. హల్లెలూయా. ఎవరు నశించిపోయారు? బైబిల్ చెప్తుంది, నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు. దైవ భయము లేదు, భక్తి లేదు, నా ఇష్టం, నా జీవితం, నా అందం, నా ధనము, నా బలము, నాది నాది అనుకుంటూ లోక సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతున్నారు. కానీ దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించిన ఉద్దేశం ఏమిటో, నా పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో ఆలోచన చేయక అనేక మంది రకరకాలుగా తమకిష్టం వచ్చినటువంటి త్రోవలో, తమకిష్టమైన మార్గాల్లో జీవిస్తూ ఉన్నారు. అందరూ తమ సొంత కార్యములే చేయుచున్నారు, కానీ యేసు క్రీస్తు కార్యములు చేయటం లేదు. దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోకుండా చాలా మంది ఇంకను లోక సంబంధమైన విషయాల్లోనే బ్రతుకుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీవు వెలగాలి. ప్రతి మనిషిని వెలిగించడానికి నిజమైన వెలుగు ఈ లోకానికి వచ్చింది. ఆ వెలుగు ప్రభువైన యేసు. హల్లెలూయా. నీవు వెలిగించబడాలి. నిజం చెప్తున్నానండి, మీరు వెలిగించబడితే మీ వీధిలో ఉన్న వాళ్ళందరూ వెలిగించబడతారు. ఆమేన్. హల్లెలూయా. నీవు వెలిగించబడితే ఒక్క లూదియాను బట్టి తన ఇంటి వారందరూ రక్షణ పొందారు. ఆమేన్. మనం వెలిగించబడితే మన ఇంటి వారు, మనం వెలిగించబడితే మన వీధిలో వారు, మనం వెలిగించబడితే మన ప్రాంతము, మన మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వెలిగించబడతాయి. గట్టిగా స్తోత్రం చెప్తాం. కొవ్వొత్తు వెలుగుతున్నప్పుడు కరిగిపోతూ ఉంటుంది. కొవ్వొత్తు వెలుగుతున్నప్పుడు కరిగిపోతుంటుంది. ప్రభు కోసం మన కన్నీరు కార్చాలి. రక్షించండి నా దేశాన్ని, రక్షించండి నా ప్రజలను, విడిపించండి మా ప్రాంత ప్రజలను, ప్రభువా మా భారతదేశాన్ని, భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ రక్షించండి ప్రభు అని కన్నీరు కార్చే ప్రార్థనా యోధులు లేపబడుదురుగాక. కొవ్వొత్తు కరిగినట్లుగా మన కన్నీరు కారుస్తూ, ప్రభువా నన్ను వాడుకో ప్రభువా నీ కొరకు, దేవుని రాజ్యాన్ని కట్టడం కొరకు ప్రతి మనుషుడు వాడబడునుగాక. ప్రతి వ్యక్తి సువార్త పని చేయాలి. క్రీస్తు కొరకు అనేక మంది చీకటిలోని వారిని వెలిగించడం కోసం, నిజమైన వెలుగు కోసం నువ్వు ప్రకటించాలి. హల్లెలూయా. నిజమైన వెలుగు కోసం నువ్వు ప్రకటించినప్పుడు దేవుని బిడ్డలారా, ఎందరి హృదయాల్లో, ఎందరి జీవితాల్లో, ఎందరి కుటుంబాల్లో ఈ చీకటి పనిచేస్తూ ఉందో, నిజమైన వెలుగు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చీకటి అక్కడ నిలవద్దు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తామా? ఇంకా బిగ్గరగా చెప్తామా? హల్లెలూయా. యోధా రాసిన పత్రికలో 1:22-23 చూస్తే అక్కడ రాయబడింది ప్రియులారా, అగ్నిలోనికి జారిపోతున్న వారిని కొందరిని లాగినట్టుగా ఏం చేయాలంట? అగ్నిలోనికి జారిపోతున్న వారిని కొందరిని లాగినట్టుగా సందేహపడి వారి మీద కనికరం పడండి. అనేక మందికి సత్యము తెలియక, దేవుని బిడ్డలారు ఎటు వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ సత్యం ఎవరంటే ప్రభు అయిన యేసు. ఐఎమ్ ది వే, ది ట్రూత్ అండ్ ది లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని చెప్పిన యేసు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే
ఆ వాక్యమే శరీరధారిగా మన కొరకు పరలోకమును విడిచిపెట్టి ఒక సాధారణమైన వ్యక్తిగా తనను తాను తగ్గించుకొని దేవుడే భూలోకానికి మానవుడిగా దిగి వచ్చిన సందర్భమే క్రిస్మస్. గట్టిగా చెప్పకూడదా? యేసు ప్రభువే పరలోకాన్ని విడిచిపెట్టి, దేవాతి దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి ఒక సాధారణమైన మానవుడిగా మన కోసం అంతగా తగ్గించుకుంటే, మరి ఈ రాత్రి నీవు నేను ఎంతగా తగ్గించుకోవాలి? ఈ రాత్రి నీవు నేను క్రీస్తు కొరకు ఎంతగా తగ్గించుకోవాలి? అంత గొప్ప దేవుడే, ఆకాశ మహాకాశములు పట్టజాలంత గొప్ప దేవుడు ఏమండి మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం అంతగా తగ్గించుకుని వచ్చాడంటే, మరి మన ప్రభు కోసం ఎంతగా తగ్గించుకోవాలో ఒక్కసారి ఆలోచించండి. హల్లెలూయా. ప్రతి మనిషిని వెలిగించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఆమేన్. పాపులను రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. పాపులంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, ఆ మహిమను పొందుకోవాలంటే పాపం నుండి, శాపం నుండి నీకున్న బంధకాల నుంచి విడుదల పొందుకోవాలి. హల్లెలూయా. చాలామంది ప్రార్థనకి వెళ్తున్నా, చాలామంది ఏమండి బైబిల్ చెప్తుంది అనేక రకాల బంధకాల్లో చాలామంది బంధించబడ్డారు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే బైబిల్ చెప్తుంది ప్రియులారా, అపవిత్రాత్మను చూడండి ఒకసారి వచనం 3:8 త్వరగా. పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అమ్మా చదువుతలే. అపవాది క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ఎందుకు వచ్చావు ప్రభు అంటే, నా ప్రజలు ఈ లోక సంబంధమైనటువంటి చీకటి అపవాది వలన బంధించబడ్డారు. వారిని విడిపించడానికి, అపవాది క్రియలను లయపరచడానికి యేసు ఈ లోకానికి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, ఒక్క ఆత్మ నశించిపోవడం కూడా దేవునికి ఇష్టం లేదట. ఆమేన్. అందుకనే గెరాసేనుల దేశంలో శానా అనే దెయ్యం పట్టినటువంటి ఒక్క వ్యక్తి కోసము నా ప్రభు వెళ్ళాడు. ఏమండి, అప్పటి వరకు ఆయన దురాత్మల చేత పీడించబడుతూ, అనేక దెయ్యముల చేత బంధించబడి, దురాత్మల చేత పీడించబడుతూ, ఏమండి యవ్వన కాలములో యవ్వనస్తుడైన వ్యక్తి. నిజంగా తల్లిదండ్రులకి ఎంత హృదయంలో ఎంత వేదన ఉంటుందంటే, యవ్వనస్తులు చూసినప్పుడు తన తల్లిదండ్రులకి, మా అమ్మాయికైనా లేక అబ్బాయికైనా వివాహ వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసి వారు సంతోషంగా జీవిస్తూ ఉంటే కల్లారా చూడాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ గెరాసేనుల దేశంలో శానా అనే దెయ్యము పట్టినటువంటి వ్యక్తి, శానా అంటే మేము అనేకము అని బైబిల్లో రాయబడింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారు గమనించండి, అనేక దెయ్యములు ఈ యొక్క వ్యక్తిని, యవ్వనస్తులైన వ్యక్తిని పట్టినప్పుడు తన ఒంటి మీద వస్త్రాలు లేవు, సమాధులలో వాసము చేస్తూ ఉండేవాడట. సరైనటువంటి ఆహారం లేదు, తను తాను గాయపరుచుకుంటూ ఉండేవాడు, రాళ్లతో తను తాను కొట్టుకుంటూ ఉండేవాడు. ఆ తల్లిదండ్రులు ఎంత వేదనకు గురి చెందారో. అయ్యో, నా కుమారుడు పరిస్థితి ఇలాగ అయిపోయింది. ఎప్పుడు చూసిన సమాధులలో, ఎప్పుడు చూసిన వస్త్రాలు లేకుండా భయంకరమైనటువంటి చీకటితో బాధపడుతూ జీవిస్తున్నటువంటి ఆ ఒక్క వ్యక్తిని విడిపించటం కోసం గెరాసేనుల దేశానికి నా ప్రభు వెళ్ళాడు. గట్టిగా చప్పట్లు కొడదా? హల్లెలూయా. అతనిని విడిపించాడు. ఈ రాత్రి నేను అంటాను, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని చిత్తములో ఈ రాత్రి స్థలానికి వచ్చిన వారిలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన ఆకర్షించకపోతే ఆయన యొద్దకు ఎవరు రాలేరు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఈరోజు నాతో 2 వ్యక్తులు వస్తానని చెప్పారు. రావాలనుకున్న వాళ్ళు ఆగిపోయారు. అనుకోకుండా వచ్చింది పాస్టర్ గారు. దేవుని స్తోత్రం. రావాలనుకున్న వారు ఆగిపోయారు,
అనుకోకుండా ఒక ఫోన్, బ్రదర్ వెళ్ళాలంటే వెంటనే రెడీ అయ్యి వచ్చారు. నేను అంటాను, చాలామంది ఇక్కడికి రావాలనుకున్న వారు ఆగిపోయి ఉండొచ్చు, కానీ దేవుని చిత్తములో ఉన్నవారు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. హల్లెలూయా. కొన్ని ఇబ్బందులు రావచ్చు నువ్వు ఇక్కడికి రావడానికి, కొన్ని అవాంతరాలు ఎదురవచ్చు నువ్వు ఇక్కడ రావడానికి, కానీ ఆయన నిన్ను ఆకర్షించి, ఆయన నిన్ను ప్రేమించి, ఇదిగో రక్షణ సువార్త నీకు ప్రకటించడం కోసం ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన దాచి ఉంచిన ఆశీర్వాదాలు మీరు పొందుకోవడం కోసం ప్రభువే మిమ్మల్ని ఈ స్థలానికి నడిపించారు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మనం వెలిగించబడాలి, అనేక మందిని వెలిగించాలి. నిజముగా మనం వెలిగించబడితే అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతాం. సమరయ స్త్రీ, బైబిల్ చెప్తుంది, సమరయ, యోహాను సువార్త 4:4 ఆయన సమరయ పట్టణానికి వెళ్ళవలసి వచ్చెను అని రాయబడి. సమరయ ప్రాంతానికి యేసు వెళ్ళిన తర్వాత అక్కడ యాకోబు బావి దగ్గర ఆయన కూర్చుని ఉన్నాడు. శిష్యులు భోజనం తీసుకురావడానికి ఊరిలోనికి వెళ్ళారు. ఈ లోపు ఒక స్త్రీ ఒక కుండ పట్టుకుని వచ్చింది అక్కడికి. దేవుని స్తోత్రం చెప్దాం. నిజంగా మనం వెలిగించబడ్డామో లేదో ఈ రాత్రి మనం ఆలోచించాలి. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ స్త్రీ మధ్యాహ్నం 12 గంటల వేళ ఏమంటే ఒక కుండ తీసుకుని వచ్చింది. ఆ బావి దగ్గర ప్రభువైన యేసు ఉన్నారు. హల్లెలూయా. ఎవరు లేరు, యేసు ఒక్కడే అక్కడ ఉన్నారు. ఒక్క స్త్రీ వచ్చి కొండను తీసుకుని వచ్చింది. ఈయన అన్నారు, అమ్మా నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇస్తావా? యూదులకు సమరయులకు సాంగత్యమో లేదు అంది. ఇలా మాట్లాడుతూ ప్రభు అన్నారు, నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వెన్నడో దప్పిక కొనవమ్మా అన్నారు. అయితే ఆ నీళ్లు నాకు కూడా కావాలయ్యా. నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అంటే ఆమె అందే, నాకింకా మన భాషలో మాట్లాడదాం, నాకు ఇంకా పెళ్ళి, ఇంకా మన భాషలో నాకు పరిశుద్ధ వివాహమే అవ్వలేదంటుంది. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రభు వెంటనే అన్నారు, మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాంతరంగమును ఎరిగినవాడు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ప్రభు అన్నారు, అమ్మ నీకు 5 ఎంతమంది అమ్మా? ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు అనగానే ఆవిడికి ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా? మనమైతే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, లోక సామెత చెప్తున్నాను. లోక సంబంధులు అయితే అంటారు, మీరు ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు, ఏ టైంలో చూశారు? ఒకవేళ చూస్తే నేను కాదు మా చెల్లి, ఏంటి నేను కాదండి బాబు, మా చెల్లి కూడా నాకులాగే మా చెల్లిని చూసుంటారు మీరు అంటారు. అంతే తప్ప మేము కవల పిల్లలు సేమ్ నాకులాగా ఉందా? అవునమ్మా. ఇలా తప్పించుకునే వాళ్ళు కూడా సమాజంలో లేకపోలేదు. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? పరిశుద్ధుడని యేసయ్య పాపాత్మురాలు చీకటి బ్రతుకులో ఉన్నటువంటి ఆమెను చూసి జాలిపడి కనికరపడి అమ్మా నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదమ్మా అని చెప్తే వెంటనే ఆమె అందే, సత్యమే చెప్పితివయ్యా అందే. సత్యము చెప్పావయ్యా, నిజమే నా బ్రతుకాలగా ఉంది, చీకటిలోనే ఉన్నానయ్యా, నా బ్రతుకాలగా ఉందని వెంటనే బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 4:28 చూస్తే ఆమె తన కుండను విడిచిపెట్టి ఆ ఊరిలోనికి వెళ్ళింది. కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి 36-39 చూడండి అమ్మా. నేను చేసినవన్నీ నాతో చెప్పిన దేవునికి మహిమ కలుగును గాక. 41-42 కూడా చూస్తే మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము. ఆమేన్. ఈయన నిజముగా లోక రక్షకుడు. ఎందుకో తెలుసా? ఇప్పటి వరకు ఒక భయంకరమైనటువంటి చీకటి బ్రతుకుతున్న ఈ సమరయ స్త్రీ ఎంత భయంకరమైనటువంటి చీకటిలో ఉందో మాకు తెలుసు. అటువంటి చీకటి బ్రతుకులున్న ఈమెను విడిపించి వెలిగించి ఆ యొక్క పాపపు వృత్తిని విడిచిపెట్టి
సాక్షిగా బ్రతుకుతుందంటే ఈమెను వెలిగించిన ఆ దేవుడు చాలా చాలా గొప్పవాడని ఆమె చెప్పిన సాక్ష్యమును బట్టి, ఆమె చెప్పిన మాటను బట్టి ఆ ఊరి వారందరూ యేసు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమన్నారు తెలుసా? ఇక మీదట ఏమండి, మా మట్టుకు మేము విని వెలిగించబడిన ఒక స్త్రీ ఊరందరినీ యేసు దగ్గర తీసుకొచ్చింది. ఆమె చెప్దాం, వెలిగించబడిన ఆ స్త్రీ ఊరందరినీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆ గ్రామం అంతా కూడా యేసయ్య మాటలు విని ఏమన్నారు తెలుసా? మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోక రక్షకుడు, ఆమేన్, హల్లెలూయా. సర్వ మానవాల్ని విడిపించడానికి, రక్షించడానికి వచ్చిన లోక రక్షకుడైన యేసు మన ప్రభువైన యేసు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, పాపములోను చీకటిలోను రకరకాల బంధకాల్లో బంధించబడిన వారందరిని విడిపించడానికి ప్రభువే పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి ఒక మానవుడిగా దిగి వచ్చాడు. ఆమేన్. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. ఏంటా సాక్ష్యమో తెలుసా? మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాం. ఆమేన్. రక్షకుడైన యేసు కోసం మీకు తెలియాలంటే వినాలి. హల్లెలూయా. వింటేనే తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్తామా? ఇంకా బిగ్గరగా చెప్పాలి, ఇంకా బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. చాలా మంది హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అంటున్నారు, కానీ హ్యాపీ లేదు. నిజం చెప్పండి, ఉందా? ఉందండి. ఎవరిని అడిగినా ఒక అద్భుతమైన సాక్ష్యం ఏం చెప్తారో తెలుసా? నా భర్త ఇంకా మారలేదండి, నా భార్య ఇంకా మారలేదండి, నా పరిస్థితులు ఇంకా ఇలాగే ఉన్నాయండి అని ఈ లోక సంబంధమైనటువంటి బంధకాల్లోనే ఇంకా ఉన్నారు. దేవుని స్తోత్రం. కానీ నిజమైన వెలుగు ఈ లోకానికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూనే ఉంది. హల్లెలూయా. చూడండి, దురాత్మల చేత బంధించబడిన వ్యక్తిని విడిపించాడు, చీకటి చేత లేక లోక సంబంధమైన పాపం చేత బంధించబడిన సమరయ స్త్రీని వెలిగించాడు. దేవుని స్తోత్రం చెప్దాం. నిజముగా మనం దేవుని కొరకు వెలిగించబడితే అనేక మందిని వెలుగులోనికి తీసుకుని వస్తాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి. నీ వెలిగించబడితే నీ ద్వారా అనేక మంది వెలిగించబడతారు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇక్కడున్న ప్రతి మనిషిని దేవుడు వెలిగించునుగాక. ప్రభువు కొరకు మనం వెలుగుతూ ప్రకాశించుదుముగాక. దేవుని వెలుగు మన మీదకి దిగి వచ్చునుగాక. నిజమైన వెలుగు ఉండెను. ఆ వెలుగు లోకములోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించడానికి లోకానికి వచ్చింది. ఆమె చెప్తామా? ఆ వెలుగు చేత మనందరం వెలిగించబడుదుముగాక. గట్టిగా స్తోత్రం చెప్దాం. పాపులను రక్షించడానికి వచ్చాడు. ఏమండి, అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. నిత్య జీవం ఇవ్వడానికి లోకానికి యేసయ్య వచ్చాడు. చీకటిలో ఉన్న వారందరినీ వెలిగించడానికి యేసయ్య లోకానికి వచ్చారు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి లోకానికి యేసు ప్రభు వచ్చారు. ఆమేన్. నా అంతటా నేను రాలేదు, కానీ నా తండ్రి పంపినటువంటి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. ఏంటి తండ్రి చిత్తం అంటే?
సర్వ మానవాళి కోసం పరిశుద్ధుడు రక్తాన్ని చిందించాలి. ఆమేన్. ఎందుకు పుట్టావంటే ఎందుకేంటండి, అదేంటండి ప్రశ్న అంటాం. కానీ యేసయ్య జనం యొక్క రహస్యం ఏంటంటే, యేసయ్య జనం యొక్క హిస్టరీ, చరిత్ర ఏం చెప్తుందంటే ప్రియులారా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన రక్షకుడు. హల్లెలూయా. క్రీస్తు జననం గురించి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన గొప్ప దేవుడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇంకా బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. ఏమండి, జ్ఞానులు యేసు ప్రభు జన్మించినప్పుడు వారు ఏం తీసుకెళ్లారంట? 3 వస్తువులు కనపడుతున్నాయి అక్కడ. 1 బంగారము, 2 సాంబ్రాణి, 3 బోలము. దేవుని స్తోత్రం. ఆ జ్ఞానులు ఏం తీసుకెళ్లారంట? బంగారం ఏమో రాజుకు, ఆయన రాజు. హల్లెలూయా. జీసస్ ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్. ఆయన రాజులకు రాజు పుట్టాడని బంగారము సాదృశ్యంగా తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం. సాంబ్రాణి ఆరాధనకు సూచనగా సాంబ్రాణిని తీసుకొచ్చారు. 3 బోలము ఏమండి జరగబోయే శ్రమల గురించి, ఏమండి జరగబోతున్నట్టు క్రీస్తు ప్రభుల వారు పొందబోతున్నటువంటి శిలువ శ్రమలకు సూచనగా ఆ బోలము మనకు కనపడతా ఉంది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత గొప్ప దేవుడు తనను తాను తగ్గించుకుని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చింది దేనికో తెలుసా? సర్వ మానవాల్ని విడిపించడానికి. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీవు విడుదల పొందాలి, అనేక మందిని విడిపించాలి. ఆమేన్ చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. బిగ్గరగా హల్లెలూయా. చాలా సంతోషం అండి. ఇక్కడ ఉన్న వారందరూ రక్షించబడ్డారని నేను అనుకుంటున్నాను. మీ అందరిని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య ఎందుకు వచ్చాడో, ఎందుకు రావాల్సి వచ్చిందో కొన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు ఒక విశేషమైన మాట చెప్పి నేను ముగించబోతున్నాను. దేవుని స్తోత్రం. ఇది మీ దగ్గర ఉందో లేదో మీరే గమనించుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 1 నుండి 7 వచనాల వరకు మనం చూస్తే అక్కడ అనేకమైన విషయాలు రాయబడ్డాయి. అందులో ప్రాముఖ్యమైన మాటలు ఏంటి అంటే చాలా జాగ్రత్తగా వినాలి. 1 నుంచి 7 వచనాలు చదవమ్మా. ఎవరు చదువుతారు? ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య, అది కూడా మొదటి ప్రజాసంఖ్య. ఈ ప్రజాసంఖ్యలో వారి పేర్లు నమోదు చేయించుకోవడం కోసం ఆయా ప్రాంతాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా పల్లెల్లో ఉన్న ప్రజలందరూ కూడా వారు బయలుదేరి ఈ ప్రజాసంఖ్యలో నమోదు చేయించుకోవడం కోసం బయలుదేరి రావటం జరిగింది. అదే విధానంలో ఏమండి యోసేపు కన్యకైనటువంటి మరియకు ప్రదానము చేయబడింది. అప్పటికే ఆమె గర్భవతిగా ఉంది. ఆ ప్రజా సంఖ్యలో వీళ్ళ పేర్లు నమోదు చేయించుకోవడం కోసం వారు కూడా బయలుదేరి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక ఎవరు చదువుతున్నారు? గట్టిగా చదవండి. అమ్మ గమనించండి. ప్రసవ దినములు నిండినప్పుడు గర్భవతిగా ఉన్నటువంటి మరియమ్మ గారు, ఏమండి గర్భవతిగా ఉన్నటువంటి మరియమ్మ
యోసేపు ఆమెను పట్టుకుని ప్రతి ఇంటికి వెళ్ళాడంటండి. అమ్మా, నా భార్య గర్భవతిగా ఉంది, డెలివరీ టైము, దయచేసి మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా అని అడిగితే ఏ ఒక్కరు కూడా స్థలము ఇవ్వలేదు. అక్కడ చూస్తే సత్రములో స్థలము లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి నా భార్య పరిస్థితి ఎలా ఉందమ్మా, కొంచెం అవకాశం ఇస్తారంటే ఏ ఒక్కరూ చేర్చుకోలేదంట. ఏ ఒక్కరూ చేర్చుకోలేదు. గమనించండి, గర్భవతిగా ఉన్నటువంటి ఆమె ఆ సమయంలో ఎంత వేదనకు గురి చెంది ఉంటుందో. ఏ ఒక్కరూ చేర్చుకోలేదు, ఏ ఒక్కరూ ఇంటిలో చేర్చుకోలేదు. ఆ సమయంలో డెలివరీ అయిపోయింది. నేను ప్రశ్న వేస్తున్నాను, ఆమెకి డెలివరీ ఎక్కడైంది అనుకుంటారు? ఎవరు చేర్చుకోలేదు, ఏ ఇంటిలో చేర్చుకోలేదు, ఏ కుటుంబం కూడా మా ఇంటికి రండి అని ఆహ్వానించలేదు. అక్కడ చూస్తే సత్రములో స్థలం లేదు. అందరూ ఒకేసారి వచ్చినప్పుడు, ఆ ప్రజా సంఖ్యలో నమోదు చేయించుకోవడానికి అందరూ ఒక్కసారిగా వచ్చినప్పుడు అక్కడ సత్రాల్లో కూడా ఏం లేదు. కానీ ఈమె ప్రసవ దినం నిండినప్పుడు మరి ఆమెకు ఎక్కడ డెలివరీ అయిందంటారు? అమ్మా, కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. పశువుల పాక అంటున్నారు, ఎవరన్నారు ఆ మాట? అక్కడ ఆల్రెడీ అప్పటికే డెలివరీ అయిపోయిందని ఆ శిశువును పొత్తెగుడ్డలతో చుట్టబడి, అంటే అప్పటికే ఏమైపోయింది? డెలివరీ అయిపోయింది. అమ్మా, పశువుల పాకని అన్నారు, అది రాంగ్ ఆన్సర్. సత్రం అంటారా? ఆల్రెడీ అక్కడ స్థలం లేదని. మరి ఆయన ఎక్కడ జన్మించాడో తెలుసా? పరలోకమును విడిచిపెట్టి నీ కోసము నా కోసము తన్ను తాను తగ్గించుకుని వచ్చిన యేసయ్య. ఒక విధంగా చెప్పాలంటే ఏదో ఒక రోడ్డు పక్కన రోడ్ సైడే ఆయన జన్మించాడు. దేవుని స్తోత్రం చెప్దాం. సత్రములు ఏం లేదు, ఏ ఇంటిలో చేర్చుకోలేదు. మరి ఎక్కడ డెలివరీ అయింది? ఆయన జననము మనం ఈరోజు మంచి హడావుడిగా చేస్తున్నాం, కానీ ఆయన జన్మించినప్పుడు ఆయనకు స్థలమే లేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయ్యా, ఎక్కడ స్థలం లేదు, కానీ నిన్ను నన్ను రక్షించుకోవడం కోసం గొప్ప దేవుడు ఆయన జననము ఎంత దీనాతి దీనంగా ఉంది చూడండి. ఆయన జననము ఎంత దీనాతి దీనంగా ఉందో ఆలోచించారా? ఎందుకు అంత దీనాతి దీనమైన జననం ఆయన జన్మించాడంటే నిన్ను నన్ను రక్షించడానికి, విడిపించడానికి. గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. డెలివరీ అయిన తర్వాత పొత్తిగుడ్డలతో చుట్టబడి సత్రములో స్థలము లేనందున అప్పుడు వెళ్ళారు. ఎక్కడికి? ఇప్పుడు చెప్పండి, ఎక్కడ జన్మించారు ఆయన? సత్రంలోనా, పశువుల పాకలోనా? చెప్పాలండి. పశువుల పాక అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దాకా పశువుల పాక అనుకుంటున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కేక్ వచ్చిందంటే అర్థం ఏంటి తెలుసా బాబు? దేవునికి స్తోత్రం. ఇంకా రాలేదేటని చూస్తున్నాను, దేవుడు కనికరించాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ముగించబోతున్నాను, గమనించండి దేవుని బిడ్డలారా. బైబిల్ చెప్తుంది, ఆకాశము నా సింహాసనము, భూమి అంత గొప్ప దేవుడికి ఈ లోకంలో జన్మించడానికి స్థలం ఇవ్వలేకపోయారు. కానీ నేనంటాను, మూడు విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, లోక రక్షకుడైన యేసును ఈ లోకానికి పరిచయం చేయడానికి దేవుడు కన్యకైనటువంటి మరియ గర్భాన్ని, ఏమండి, ఆమె కన్యక, ఏ పురుషుని ఎరుగనటువంటి కన్యక, పరిశుద్ధురాలు, ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె తన గర్భాన్నే యేసయ్యకు స్థలంగా ఇచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదా. యవనస్తురాలు వివాహం కాకముందు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అంటే ఎంత వేదన ఉంటుంది, ఎన్ని అవమానాలు, నిందలు, ఎన్ని బాధలు అనుభవించిందో ఆ తల్లి. యేసయ్యకు తన గర్భాన్ని స్థలంగా ఇచ్చేసింది. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యకు లోక రక్షకుడైన యేసును పరిచయం చేయడం కోసం
తన గర్భాన్నే స్థలంగా ఇచ్చేసింది. హల్లెలూయా. రెండోది మనం చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయంలో, లూకాసు వార్త 19వ అధ్యాయంలో అక్కడ జక్కయ్య గురించి రాయబడింది. మొదటి నుంచి 10 వచనం ఇంటికి వెళ్ళా చదవడం టైం లేదు. అక్కడ యేసు ప్రభువారు యెరికో పట్టణానికి వెళ్తున్నప్పుడు అక్కడ ధనవంతుడైనటువంటి జక్కయ్య, ఈ జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకుని ఆశపడ్డాడు. పుట్టోడండి, చాలా గట్టోడండి. ఎంత గట్టోడంటే ఏమైనా సరే యేసుని చూడాలి. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఆశ కలిగి యేసును చూడాలని ఆశ ఆయన కలిగి ఉన్నాడు. అందరూ కింద నుంచి వస్తుంటే ఈయన మాత్రం రిజర్వేషన్ చేయించుకున్నాడు. మేడి చెట్టు ఎక్కేసి పొట్టోళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దమ్మా, వాళ్ళు చాలా గట్టోళ్ళు. పొడవుగా ఉన్న వాళ్ళు వంగిపోతారు, కానీ పొట్టోళ్ళు ఎప్పుడు ఆ స్టాండర్డ్గా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ఈ పొడవుగా ఉన్న వాళ్ళు అడావుడి చేస్తారు, కానీ వాళ్ళ వయసు మళ్ళీ కొలిది ఇంకా పెరిగే కొలిది బెండ్ అవుతా చివరికి కర్రేదిరా బాబు. కానీ పొట్టోళ్ళు చూడండి, వాళ్ళకి 100 సంవత్సరాలు వచ్చినా దేవునికి స్తోత్రం. ఈ పొట్టోళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా. ఈ జక్కయ్య అంత గట్టోడంటే యేసును చూడాలని చెప్పి మేడి చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు. అందరి కళ్ళు యేసు మీద ఉంటే యేసు కళ్ళు మాత్రం జక్కయ్య మీద. జక్కయ్య కిందకే దిగిరావయ్యా, గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జక్కయ్య కిందకి దిగిరా అంటే చాలా త్వరగా దిగి వచ్చాడంట. ఎందుకంటే పరిశుద్ధుడైన యేసయ్య. మీరు గమనించండి, యేసు పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. అందరి దృష్టిలో ఈ జక్కయ్య పాపాత్ముడని బైబిల్ చెప్తుంది. జక్కయ్యను గురించి అందరూ సనుక్కుంటున్నారు. పరిశుద్ధుడైన ఈయన పాపాత్ముని ఇంటికి వెళ్ళి నేడు నేను నీ ఇంట హల్లెలూయా బస చేయడం. దేవుని స్తోత్రం. ఏమండి, యేసయ్యకు ఈ జక్కయ్య అందరి దృష్టిలో పాపాత్ముడే, కానీ ఈ పాపాత్ముడి ఇంటిలో యేసయ్య బస చేయడానికి స్థలం ఇచ్చాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం. స్థలం ఇచ్చాడు కనుకనే ఆ ఇంటికి గొప్ప రక్షణ వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి ఎవరి ఇంటిలో యేసుకు స్థానం ఇస్తారో ఆ ఇంటి వారందరూ రక్షించబడతారు. ఆ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా. అందరి దృష్టిలో పాపాత్ముడే జక్కయ్య, కానీ ఆ పాపాత్ముడైన జక్కయ్య తన ఇంటిలో యేసుకు బస చేయడానికి స్థలం ఇచ్చినందుకు ఆ ఇంటికి నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆమేన్. నీ ఇంటిలో యేసుకు స్థానం ఉందా, నీ ఇంటి వారందరూ రక్షించబడతారా? ఆమేన్ చెప్తామా. ఆమేన్, హల్లెలూయా. అందుకు యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఏ ఇంటిలో అయితే యేసుకు స్థానం ఇస్తారో, ఏ ఇంటి వారైతే యేసుకు స్థలం ఇస్తారో ఆ ఇంటి వారందరూ రక్షించబడతారు. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇక్కడున్న వారందరి ఇంటిలో గొప్ప రక్షణ కలుగును గాక. మూడవ మాట దేవుని బిడ్డలారా ముగిస్తున్నాను. గమనించండి. ఆదికాండం 24వ అధ్యాయం 23-24 వచనాల్లో అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు వివాహ వయసు వచ్చినప్పుడు ఎలియాజరు బయలుదేరి వెళ్ళాడు. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ చిత్తము నా యజమానుని కుమారుని పట్ల నెరవేరాలని. దేవుని స్తోత్రం. ఈయన ప్రార్థించినట్టుగానే 23-24 వచనాల్లో రాయబడిన మాట చెప్తున్నాను. ఈ ఎలియాజరు ప్రార్థించినట్టుగానే ఒక చిన్నది మిక్కిలి చక్కని చిన్నది రెబ్కా కొండ పట్టుకుని వచ్చింది. ఏమండి, అక్కడ ఉన్నటువంటి ఒంటిలకు ఈయనకు పనివారి కూడా నీళ్లు చేది పోసింది. దేవుని స్తోత్రం. తర్వాత ఆయన అడిగాడంట 23-24 వచనాల్లో, అమ్మా చదవండి. ఆదికాండం 24వ అధ్యాయం 23-24 వచనాలు.
ఈ రాత్రి నీ ఇంట ఈ రాత్రి బస చేయడానికి స్థలం ఉన్నదా అని అడిగాడంట. దేవుని స్తోత్రం చెప్తాం. నాకును ఒంటిలకును ఈ రాత్రి మీ ఇంట బస చేయడానికి స్థలం ఉందా అని అడిగితే ఆమె ఏమంది? చదవమ్మా. అందుకు ఆమె చాలా గడ్డియు మేతయు బస చేయటానికి స్థలము ఉన్నది అని చెప్పింది. దేవుని స్తోత్రం చెప్దాం. వివాహం గురించి మాట్లాడతాలే, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. అబ్రహాము తండ్రి స్థానంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. తండ్రి అయిన దేవుని స్థానంలో అబ్రహాము ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఎలియాజరు పరిశుద్ధాత్మ స్థానంలో ఉన్నారు. హల్లెలూయా. రిబ్కా సంఘానికి సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇస్సాకు యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంగమా గమనించండి, సంగమా గమనించండి. నీ ఇంట స్థలం ఉందా? స్థలం ఇచ్చావా? స్థలం ఇచ్చినటువంటి రెబ్కాకు, స్థలము ఉన్నదని చెప్పిన రెబ్కాకు ఇస్సాకుతో వివాహమైంది. గట్టిగా స్తోత్రం చెప్దాం. సంగమా గమనించండి. యేసుకు నీవు స్థలం ఇచ్చావా? యేసుకు నీవు స్థలం ఇచ్చావా? నిశ్చయముగా నిశ్చయముగా ఒకరోజు పెండ్లి కుమారుడని యేసు రాబోతున్నాడు. స్థలమిచ్చిన వారు మాత్రమే ఆ వరుడైన యేసును ఎదుర్కోవడానికి వధువు సంఘముగా ఎత్తబడబోతున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరియ స్థలం ఇచ్చింది, సర్వలోక రక్షకుడిని పరిచయం చేసింది. జక్కయ్య స్థలం ఇచ్చాడు, గొప్ప రక్షణ పొందాడు, తర్వాత గొప్ప సేవ చేశాడట. 3 రిబ్కా స్థలం ఇచ్చింది. ఏమండి? ఇస్సాకును వివాహం చేసుకుంది. సంగమా, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి దేవుని బిడ్డలని పిలువబడుతూ మీ అందరూ కూడా మీరు దేవునికి స్థలం ఇవ్వగలిగితే ఒకరోజు వరుడైన యేసు సంఘము కొరకు వధువు కోసం రాబోతున్నాడు. స్థలము ఎవరైతే ఇస్తారో వారికి వరుడైన యేసుతో వివాహము జరగబోతుంది. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథములో మనం చూస్తే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని కోరుకుంటున్నాడు ఆయన. ఆమేన్. మన హృదయాల్లో దేవునికి స్థలం ఇచ్చుదుము గాక. ఆయన నీ హృదయం అనే తలుపు నొద్ద నుండి తడుతూ ఉన్నాడు. ఎవరి హృదయాలైతే తెరవబడతాయో వారిలోనికి ఆయన రాగలుగుతాడు. లేచి నిలబడదాం, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దేవునికి రాత్రి మన హృదయం ఇవ్వగలిగితే నిశ్చయముగా గొప్ప రక్షణ నీవు పొందుకోగలుగుతావు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. యేసయ్య ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పాను. దేవుని బిడ్డలారా, మరియ తన గర్భాన్ని యేసుకు స్థలముగా ఇచ్చింది. తన గర్భాన్ని ఇచ్చినటువంటి మరియ ధన్యురాలిగా మార్చబడింది, పరిశుద్ధురాలిగా మార్చబడింది. లోక రక్షకుడైన యేసును పరిచయం చేయగలిగింది. ఈ రాత్రి నీ హృదయంలో యేసుకు స్థానం ఉందా? నీ హృదయంలో యేసుకు స్థానం ఉందా? నీ హృదయంలో యేసుకు స్థానం ఇవ్వగలిగితే రక్షకుడైనటువంటి యేసును నీ హృదయంలోనికి చేర్చుకోగలిగితే తలుపు నొద్ద నుండి ఆయన తట్టుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరి హృదయం అయితే ఈ రాత్రి తెరవబడుతుందో దేవుడు వారి ఎడల గొప్ప కార్యం చేయబోతున్నాడు. గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఏమంటే జక్కయ్య తన ఇంటిలో స్థలం ఇచ్చాడు, బస చేయడానికి స్థలం ఇచ్చాడు. కనుకనే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. మరి ఏమంటది కదా, నా రక్షకుడైన నా దేవుని యందు నేను ఆనందించుచున్నానని. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మీ హృదయంలో దేవునికి స్థలం ఇవ్వగలిగితే మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎస్, నా హృదయంలోనికి అయ్యా నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అవని అంత ఆయనదే,
అయినా స్థలమేది? అందరికీ హృదయముంది, యేసుకు చోటేది? అందరికీ హృదయముంది, యేసుకు చోటేది? యేసుకు చోటేది? ఈ రాత్రి నీ హృదయం అనే తలుపును తట్టుచున్నాడు ఆయన. ఎవరి హృదయము తెరవబడుతుందో, ఎవరి హృదయంలోనికి ఆయనను ఆహ్వానిస్తారో వారికి రక్షణ, వారికి విడుదల, వారికి స్వస్థత, వారికి అద్భుతం జరగబోతుంది. అవని అంత ఆయనదే అయినా స్థలమేది? అవని అంత ఆయనదే అయినా స్థలమేది? అందరికీ హృదయముంది, యేసుకు చోటేది? అందరికీ హృదయముంది, యేసుకు చోటేది? యేసుకు చోటేది? పాడదాం. దేవా నా హృదయంలోనికి రండి. ఇప్పటి వరకు హ్యాపీ క్రిస్మస్ అంటున్నానని హ్యాపీ లేదు. దేవా ఈ రాత్రి నా హృదయంలోనికి రండి. నా చీకటి బ్రతుకును వెలిగించండి, నా బంధకాలను విడిపించండి. పశువులు తమ యజమానిని స్వరమెరుగును గాని, నరులు దైవ సుతునయు స్వరమెరుగాలేదే. పశువులు తమ యజమానుని స్వరమెరుగును గాని, నరులు దైవ తనయ సుతుని స్వరమెరుగలేదే. స్వరమెరుగాలే. అవని అంత ఆయనదే అయినా స్థలమేది? అవని అంత ఆయనదే అయినా స్థలమేది? అందరికీ హృదయముంది, యేసుకు చోటేది? అందరికీ హృదయముంది, యేసుకు చోటేది? యేసుకు చోటేది? అవని అంత ఆయనదే అయినా స్థలమేది? ఈ రాత్రి నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వగలిగితే, నీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానించగలిగితే, దేవుని బిడ్డలారా ఇంతకాలం ఎన్నో క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో నీవు పాలుపప్పులు పొందుండొచ్చు. నీ హృదయము యేసుకి నీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే ఈ రాత్రి నీ జీవితము వెలుగుమయంగా మారిపోతే, వెలిగించబడిన వ్యక్తిగా మారుతావు, విడుదల పొందిన వ్యక్తిగా మారుతావు, రక్షణ పొందిన వ్యక్తిగా మారుతావు. గొప్ప సంతోషము ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన స్వార్థమానము ఇదిగో నీ కొరకే. సిలువ మీద యేసయ్య కనులు మోయువేళ, సమాధులు తన కనులు తెరచి చూచునేలా. సిలువ మీద యేసయ్య కనులు మోయువేళ, సమాధులు తన కనులు తెరచి చూచునేలా. సజీవులైరి చాలా అవని అంత ఆయనదే అయినా స్థలమేది? అవని అంత ఆయనదే అయినా స్థలమేది? అందరికీ హృదయముంది, యేసుకు చోటేది? అందరికీ హృదయముంది, యేసుకు చోటేది? అందరికీ హృదయముంది, యేసుకు చోటేది? అందరికీ హృదయముంది, యేసుకు చోటేది? యేసుకు చోటేది? అవని అంత ఆయనదే అయినా స్థలమేది? 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 ఓ గొప్ప రక్షకుడైన యేసు నీ
నీ కొరకు దిగి వచ్చిన ఈ శుభ సందర్భమేళ నీ హృదయం తెరవబడాలి, నీ కుటుంబం వెలిగించబడాలి. గొప్ప రక్షణ. యేసయ్యా, ఈ రాత్రి అనేక మంది హృదయాలు తెరవబడాలి. చీకటిలో ఉన్నవారు విడుదల 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 పొందుకోవాలి, వెలిగించబడాలి. అందరికీ హృదయముంది. ఇప్పుడే ఎస్ తాకబోతున్నాడు ఆయన. నీ హృదయం అనే తలుపు నొద్ద నుండి ఆయన తట్టుచున్నాడు. ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని కుమారుడా, ప్రియ దేవుని కుమార్తె, నీ హృదయమునొద్ద ఆయన నిలిచి తట్టుచున్నాడు. ఇంతకాలము ఆయనకు నీ హృదయంలో స్థలం లేదేమో. అందరికీ హృదయముంది. గొప్ప విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. ఓ, ద్వారాలు తెరవబడబోతున్నాయి. దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు మీ జీవితాల్లో నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. అసాధారణమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఓ, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ ప్రాంతంలో గొప్ప ఉద్యమం రగులుకోబోతుంది. ఈ అంత్య దినములలో దేవుని ఆత్మ బలముగా బలమైన కార్యాలు ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు. నా స్ట్రైట్ లో ఉన్న సహోదరి సిస్టర్, మీ పట్ల దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నా స్ట్రైట్ లో పింక్ కలర్ మీరే. మీ ఎడల దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మీ జీవితంలో ఉన్నటువంటి ఆ బంధకాల నుంచి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. మీరు అద్భుతం చూడబోతున్నారు. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా గలిబిలి, హృదయంలో నెమ్మది లేదు, మీ కుటుంబంలో సమాధానం లేదని ప్రభు చెప్తున్నారు. నమ్ముతున్నారా? దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా మీ ఫ్యామిలీలో, మీ కుటుంబంలో మీరు ఎదుర్కొంటున్న పోరాటాల గురించి దేవుడు చెప్తున్నాడు. మీ మీద మీకే తెలియని ఒకలాంటి వ్యతిరేక భావన, కానీ రాత్రి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. సిస్టర్, మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నేను చెప్పింది కరెక్టా కాదు నాకు తెలియాలి. అమ్మా, గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక. మీ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. మీ పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు. మీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఎన్నో రాత్రులు మీరు విడిచిన కన్నీటిని దేవుడు చూచాడు. అద్భుతమైన కార్యం దేవుడు మీ ఎడలో చేయబోతున్నాడు. దేవుని ఆత్మ ద్వారా, ఓ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కమ్ముకొనును గాక. మీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిగించును గాక. కృప కలుగును గాక. ప్రతి విధమైన కట్లు తెగిపోతున్నాయి యేసునామములో. థాంక్యూ ఫాదర్. ఎస్ మాస్టర్, వందనాలు ప్రభా, వందనాలు పరిశుద్ధాత్ముడా. ఒక్క నిమిషం అందరూ అలా కళ్ళు మూసుకోండి. యేసు నీకు వందనాలు. నా హృదయంలో నీకు స్థలం ఇస్తున్నానయ్యా. నా హృదయంలో నీకు స్థానం ఇస్తున్నానయ్యా. నా జీవితంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయినవన్నీ దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. నీ స్థితిగతులు దేవుడు మార్చబోతున్నాడు. నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఓ, రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు దేవుని బిడ్డలారా. ఇంకా రక్షణ పొందిన వారు, ఇంకా మారు మనసు పొందకుండా రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీ చేతులను ఆయన వైపు చాపండి. నాకు యేసు కావాలండి, నాకు యేసు కావాలన్న వారు మాత్రం కుడి చేయి చూపించండి. వారి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ రాత్రి అందరూ నువ్వే స్థలంలో ఉన్నా ధైర్యంగా యేసు వైపు నీ చేతిని చాచు. ఎస్, నీ చేయి పట్టుకోబోతున్నాడు ఆయన. ఆయన తాకబోతున్నాడు, ఆయన దర్శించబోతున్నాడు, ఆయన వెలిగించబోతున్నాడు. చీకటిలో ఉన్నావా, వెలుగుగా ఆయన నిన్ను వెలిగించబోతున్నాడు. బంధకాల్లో ఉంటే నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. దురాత్మ నుండి విడుదల, పాపం నుండి విడుదల, శాపం నుండి విడుదల, నిన్ను రక్షించడానికి వచ్చిన యేసు. థ్యాంక్ యూ ఫాదర్. అయ్యా, ఈ రాత్రి ఎందరైతే చేతులు చాచారో ఇప్పుడు వారి చేతులు పట్టుకోబోతున్నారు. ధైర్యంగా స్ట్రైట్గా చేయి చూపించండి. దేవుడే నిన్ను చూస్తూ ఉన్నాడు. నా యేసయ్య, నా హృదయంలోనికి నీకు స్థానం ఇస్తున్నాను. నాకు రక్షణ లేదా? ఈ రాత్రి రక్షణ లేదని బాధపడుతున్న వారికి గొప్ప రక్షణ దేవుడు ఇవ్వబోతున్నాడు. గొప్ప రక్షణ దేవుడు ఇవ్వబోతున్నాడు. విడుదల కార్యాలు జరగబోతున్నాయి. ఓ, స్థానిక దైవజనులు దేవుడు బలంగా వాడుకోబోతున్నాడు. మహిమగల కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఎలీషాలా వాడుకోబోతున్నాడు ఆయన. ఓ, పౌలు వలె వాడుకోబోతున్నాడు ఆయన. భీకరమైన
కార్యాలు జరగబోతున్నాయి. మైటీ మిరాకిల్ జరగబోతున్నాయి. అసాధారణమైన కార్యాలు జరగబోతున్నాయి. డెడ్ రైజింగ్ జరగబోతా ఉంది. చచ్చిన వారు సైతం దేవుడు లేపబోతున్నాడు. మరణ పంచుల వరకు వెళ్ళిపోయిన వారిని దైవ జనని ద్వారా దేవుడు లేపబోతున్నాడు. మిరాకిల్ మినిస్ట్రీగా అద్భుతాలు చేసి పరిచర్యగా మారబోతా ఉంది. దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు. సిస్టర్ ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. లెఫ్ట్ సైడ్లో అమ్మ మీ బ్యాక్ సైడ్ పాస్టర్ గారు వెనకాల ఉన్న తల్లి గారు. హల్లెలూయా. అందరికీ హృదయం ఉంది, యేసుకు చోటేది, యేసుకు చోటే. సిస్టర్ అమ్మ ఎలా చూడండి, ఎలా చూడండి. మీ పట్ల దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు ఘనమైన కార్యం మీ ఎడలో చేయబోతున్నాడు. కొంతకాలం నుంచి ఒక విపరీతమైన పెయిన్తో బాధపడుతున్నారు మీరు. దేవుడు స్వస్థపరచబోతున్నాడు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మీ అవమానానికి రెట్టింపు ఘనతను దేవుడు తీసుకురాబోతున్నాడు. మీ ఎడల గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. సిస్టర్ ఇలా చూడండి ఒకసారి. ఈ భాగం అంతా విపరీతమైన పెయిన్స్ వస్తూ ఉంటాయి. దేవుడు విడుదలైపోతున్నాడు. నిజమేనా? గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామని కనపడతాం. గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ జరగబోతుంది. దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. మీ ఫ్యామిలీలో కొంతమంది కొన్ని మాటల ద్వారా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. మీ కుటుంబంలో దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. మీ కుటుంబాన్ని దేవుడు గొప్ప రక్షణ ఇవ్వబోతున్నాడు. మీ కుటుంబంలో దేవుడు మిరాకిల్ చేయబోతున్నాడు. మీ గాయాలు, అంతరంగ గాయాలు, కొన్ని విషయాలు ఎవరికి చెప్పుకోలేని ఉన్నాయి. ఈ అంతరంగ గాయాలు దేవుడు చూస్తున్నాడు. నేను చెప్పింది నిజమా కాదో నాకు తెలియాలి సహోదరి. అమ్మా గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామని కనపడతాం. దేవుని బిడ్డలారు, ఇంకా చాలామంది ఇక్కడ కొందరు జీవితాల్లో స్త్రీలు అయితే థ్యాంక్ యూ జీసస్, స్త్రీల సమస్యలతో బాధపడుతున్న వారు ఇక్కడ ఉన్నారు. ఒక నలుగురు నేను చూస్తున్నాను. దేవుడు వారి పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నా దేవుడు నమ్మదగిన వాడా. స్త్రీల సమస్యలు ముఖ్యంగా ఈ పక్కన కుడివైపున ఈ భాగంలోనే నలుగురు బాధపడుతున్నారు. దేవుడు వారిని స్వస్థపరచబోతున్నాడు. అద్భుతం చేయబోతున్నాడు. అద్భుతం చేయబోతున్నాడు. మీరు సిగ్గుపడకుండా అందరూ కళ్ళు మూసుకోండి ఒక నిమిషం. ఆ బాధతో ఉన్న వారు మాత్రమే చేయి చూపించండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు స్వస్థపరచబోతున్నాడు రైట్ నౌ. ఎస్ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడే వారి చేతిని మీరు పట్టుకోబోతున్నారు. ఎస్ మాస్టర్, ఎస్ లార్డ్, హల్లెలూయా. రైట్ నౌ లార్డ్, ఐ రిలీజ్ హీలింగ్ అనాయింటింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దైవికమైన స్వస్థత కలగబోతుంది. దేవుడు తాకబోతున్నాడు. ఆయన శక్తి మిమ్మల్ని తాకును గాక. ఇప్పుడే ఎస్ లార్డ్. అయ్యా, స్త్రీల సమస్యతో బాధపడుతున్నా నీ బిడ్డలకు విడుదల కలుగును గాక. రైట్ నౌ ఇప్పుడే విడుదల కలుగును గాక. ఇప్పుడే అద్భుతము జరుగును గాక. కృప కలుగును గాక. మీలో కలవరం ఈ రాత్రి తొలగిపోతా ఉంది. ఈ రాత్రి మీకున్న భయం తొలగిపోతుంది. ఈ రాత్రి మీరు ఎదుర్కొంటున్న ఆ సమస్య నుంచి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అన్నా, మిమ్మల్ని దేవుడు సేవలో బలంగా వాడుకోబోతున్నారు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ సేవలో దేవుడు బలంగా వాడుకోబోతున్నారు. మీకు అన్యజనుల మధ్యలో దేవుడు బలమైన పరిచర్య జరిగించబోతున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుని కొరకు ఒక బలమైన పాత్రగా వాడబడబో. ఎలాంటి పరిచర్య అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆయనకు అసాధ్యమైందంటే ఏదే లేదు. పవర్ఫుల్ వెపన్గా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. అంటే ఒక వ్యక్తికి, రోగిగా ఉన్న వ్యక్తికి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని లేపబోతున్నాడు. మిరాకిల్, గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అద్భుతంగా దేవుడు వాడుకోబోతున్నాడు. అనేక మంది, కొంతమందిని చూసినప్పుడు మీ హృదయంలో వేదన కలుగుతూ ఉంది. ఎవరో రారు, దేవుడు మిమ్మల్ని లేపబోతున్నాడు. రైజ్ అండ్ షైన్. దేవుని కొరకు లేస్తే ఒక బలమైన పాత్రగా దేవుడు వాడుకోబోతున్నాడు. మీరు అటువంటి భారంతో ఉంటే బ్రదర్, ఖచ్చితంగా దేవుడు వాడుకోబోతున్నాడు. మీరు అటువంటి భారంతో ఉంటే అనా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని కనపడతాం.
బలమైన కార్యాలు. నన్ను మండించండి ప్రభు అని అడగండి. ఏలియా మరలా రాడు, ఎలీషా మరలా రాడు, పౌలు మరలా రారు. ఆ ఆత్మతో దేవుడు ఇప్పుడే ఈ ప్రాంతంలో ఉన్న యవనస్తులు కూడా మండించబోతున్నాడు. బలమైన కార్యాలు దేవుడు చేయాలి. నేను సిద్ధముగా ఉన్నానయ్యా, నేను సిద్ధముగా ఉన్నానయ్యా. పడిపోయిన నా బలిపీఠం తిరిగి కట్టబడాలని. ఎవరైతే పడిపోయిన ఆత్మీయ స్థితిని తిరిగి మరలా కట్టుకుంటారో ఈ రాత్రి బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ప్రభువా నీకు వందనాలు. ఎందరి హృదయాల్లో అయితే మీకు స్థానం ఇచ్చారో, ఎందరి హృదయాల్లో అయితే మిమ్మల్ని ఆహ్వానించారో, ఎందరి హృదయాల్లో అయితే ప్రభా నీ వెలుగును వెలగనిస్తూ ఉన్నారో వారందరూ దీవించబడుదురుగాక. ఇంకా రక్షణ పొందిన వారు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వారి చేతిని పట్టుకోండి నాయన, వారిని తాకండి, రోగులను ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి కుటుంబంలో అద్భుతము జరుగును గాక. చాలా కాలం నుంచి వివాహాలు కాక ఎదురు చూస్తున్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు. నూతన సంవత్సరంలో వివాహాలు జరగబోతున్నాయి. ఘనముగా దేవుడు జరిగించబోతున్నాడు. శత్రువులు ఎదుట ఘనముగా విందు జరగబోతుంది. దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆ వివాహము యేసు రాబోతున్నారు. వివాహము దేవుని మహిమ కొరకు జరగబోతుంది. మీరు ఆశీర్వదించబోతున్నారు అయ్యా. ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని, అందరి హృదయాల్లో యేసుకు స్థలమిచ్చే కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నీ ప్రియ బిడ్డలందరి జీవితాలు గొప్ప వెలుగుతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.